కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ నమ. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అందరూ కలియుగంలో పుట్టి కష్టాలు బాధలు పడుతున్న వారు మళ్ళీ ఇలాంటి పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే ఈ ఛానల్ని అనుసరించాలి. ఇక ఈ వారం ప్రపంచానికి అధిపతి ఈయనే, అందరి దేవుళ్ళు ఈయన స్వరూపాలే, మతద్వేషాలు వద్దు భాగం 3వ భాగం పార్ట్ 3 ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయ్యే ముందు మనము ఛానల్ యొక్క ఉద్దేశం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతిని తెలుసుకొని మళ్ళీ ఇలాంటి మానవ జన్మ ఎత్తి కష్టాలు బాధలు పడకుండా మళ్ళీ ఇలాంటి పునర్జన్మను ఎత్తకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే అది ఎలా అనేది భగవద్గీత ద్వారా ఎలా అనేది ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ ఛానల్ 17 భాషల్లో అవైలబుల్ ఉంది. మీకు ఏ భాష మీ ఇష్టమైన భాషలో చూడాలంటే వీడియోస్ విత్ సబ్ టైటిల్స్ ప్లేలిస్ట్లో వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు ఇష్టమైన భాషలో మీరు చూడవచ్చు. ఇక కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి ఎలా ఉండాలి, ఆ నిజమైన దైవభక్తి ఉంటే ఆ దైవం మనకు ఎలా దగ్గర అవుతుంది అనేది తెలుసుకోవడానికే ఈ కలియుగ అన్నమయ్య ఛానల్. అలాగే మనతో పాటు మూగజీవులు జీవిస్తున్నాయి. ఆ మూగజీవి యొక్క నిజమైన ప్రేమ, వాటిలోని లేని ఈర్ష్య ద్వేషం, ఇలాంటి చెడు సంబంధమైన మనిషిలో ఉండే చెడు సంబంధమైన ఈర్ష్య ద్వేషం అసూయ ఇవన్నీ లేని ఒక మూగజీవి ప్రేమ ఎలా తెలుసుకోవాలనేది పప్పీస్లో మూగజీవి ప్రేమ యూట్యూబ్ ఛానల్. అలాగే కలియుగ భగవద్గీత ఛానల్స్ వాట్సాప్ ఛానల్స్ ఛానల్ ప్రొఫైల్లో లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. 15 భాషల్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. ఈ ఛానల్ లింక్ కలియుగ భగవద్గీత, కలియుగ అన్నమయ్య, పప్పీస్లో ఈ 3 ఛానల్లో ప్రొఫైల్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇక మనము ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సహాయకుడిగా మారాలి, ఆ దైవం సంబంధమైన విషయాలు నాతో మాట్లాడాలన్నా, దైవ సంబంధమైన సందేహాలు నాతో క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ చేయడానికి పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులు కమ్యూనిటీ ఛానల్లో చేరండి. ఈ ఛానల్ యొక్క పోస్ట్ మీకు అవైలబుల్ ఉంది, పోస్ట్లో అవైలబుల్ ఉంది లింక్. అలాగే దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఈ మెయిల్ ఐడికి లింక్ రిక్వెస్ట్ పెడితే మీకు లింక్ పంపిస్తాను. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే నిరూపణతో ప్రూఫ్లతో 3వ భాగం స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఆ పూరి జగన్నాథ్, ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ దేవాలయాన్ని దర్శించే భాగ్యం త్వరలో నాకు కలుగుతుంది. అది ఎలా అంటే
మా ఊరిలో ఒక స్పెషల్ డ్రా తీశారు. ఆ స్పెషల్ డ్రా ఏంటంటే 30 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకు రాను పోను బస్సు యాత్ర, ట్రావెలింగ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, మొత్తం వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు. ఆ లాటరీ టికెట్ అనేది ఒక 500 రూపాయలు పే చేశాను అంతే. ఆ 500 రూపీస్ పే చేసిన లాటరీ టికెట్ ద్వారా 1000 మందికి 1000 మంది లాటరీ టికెట్లు ఉంటే అందులో 30 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 30 మందిలో నేను ఒకడిని సెలెక్ట్ అయ్యాను. ఆ లక్కీ డ్రాలో వచ్చింది. అంతా పూరి జగన్నాథ్ మహిమ. యాక్చువల్లీ నేను అది టూర్ ప్రోగ్రామ్ అనేది 1 వీక్ ఉంటుంది. ఈ 1 వీక్ నాకు లీవ్ దొరకదు కదా, జాబు లీవ్ ఇవ్వరేమో అని అనుకున్నా. కానీ జాబు లీవ్ ఇవ్వకపోయినా నా యొక్క ఈ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందానే. మరి అలాంటిది ముక్కోటి దేవతల అనుగ్రహం పొందినట్టే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందితే, మరి అలాంటప్పుడు నాకు లీవ్ దొరకకపోయినా, నేను వెళ్ళలేకపోయినా, నాకు కలిగిన పుణ్యక్షేత్రాల భాగ్యం అంటే 16 పుణ్యక్షేత్రాలు, ఆ 16 పుణ్యక్షేత్రాల భాగ్యం నాకు దక్కపోయి, అంటే నాకు ఆల్రెడీ ఆ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అనుగ్రహం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది కాబట్టి నాకు కుదరకపోతే ఎవరో ఒకరు పేదవారు అయినా, నా బంధువు అయినా, నా ఫ్రెండ్ అయినా, ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఈ అవకాశం ఇవ్వాలని అనే ఆలోచనతోనే నేను ఆ డ్రా టికెట్ తీసుకోవడం జరిగింది. అలాంటిది ఈ ఆ దైవంపై నమ్మకంతో నేను అలా డ్రా టికెట్ కొనడం, ఇలా లక్కీ డ్రాలో నాది రావటము, నా నెంబర్ రావటము చాలా సంతోషం. అంతా పూరి జగన్నాథ స్వామి దయ. దీంతోపాటు ద్వారకా, తిరుమల, సింహాచలం, సూర్యదేవాలయం, కోనార్క్, అలాగే అన్నవరం, ఇవి కూడా దర్శనం కలిగే భాగ్యం కలుగుతుంది నాకు త్వరలో. ఇంత మంచి శుభసూచకం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ద్వారానే జరుగుతుంది. ఇక మనము స్టార్ట్ చేద్దాము. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. ఇక స్టార్ట్ చేస్తున్నాను. 3వ భాగం. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఈ భారతదేశం మొత్తం సంచరించి ఎన్నో దివ్య స్తోత్రాలను మనకు అనుగ్రహించారని మనకు తెలుసు కదా. కానీ ఆ ఆచార్యుల వారికి ఇంతకు మించి సహస్ర రెట్ల శక్తి ఉన్నది. వారు మనకు అందించినటువంటి స్తోత్రాలకు, భాష్యాలకు ఇంకా ఎంతో చేసి ఉండవచ్చును. కానీ ఆ దివ్యశక్తి అంతవరకే చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే ఉండి ఆ దివ్యశక్తి తిరిగి గ్రహమండలానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆ దేవుడు ఎవరికి ఎంతవరకు ఆయుష్ ఇవ్వాలో, ఎంతవరకు ఎలా పని చేయించుకోవాలో అన్నీ తెలుసు. అలా 32 సంవత్సరాలు ఆదిశంకరాచార్యుల వారు 32 సంవత్సరాల వరకు జీవించి మనకు దైవ సంబంధమైన విషయాలు తెలిపి ఆ దైవంపై నమ్మకం, భక్తిని పెంచి వెళ్ళారు. ఇలాంటి వారు ఎంతోమంది కలియుగంలో మన కోసం మనల్ని మార్చడానికి వచ్చారు. ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన ఆ దివ్యశక్తి గురించి వీరికే పూర్తిగా తెలియనప్పుడు
అతి సామాన్యులమైన మనం తెలుసుకోలేకపోయామని బాధపడనక్కర్లేదు. అంతటి అద్భుత శక్తి ఒకటి ఉన్నదని తెలుసుకోగలిగితే అది మహావిశేషం, మహా అదృష్టం కూడా అవుతుంది. అరుణాచలంలోని శ్రీ రమణ మహర్షి నిత్యం ఆనందంగా ఉండడానికి కారణం ఇదే. వారి శరీరానికి ఎంతో తీవ్ర అనారోగ్యం కలిగినా వారెప్పుడూ వారి భౌతిక శరీరం గురించి ఆలోచించక ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. వారు అప్పుడు హిమాలయాలలో ఉన్న సిద్ధులతోనూ ఈ భూమిపై అనేక రూపాలలో జన్మించిన దివ్యశక్తులతోనూ నిత్యం అనుసంధాన అనుసంధానింపబడి ఉండేవారు. వారు అంత శక్తివంతులు కాబట్టే వారి వద్ద ఉన్నప్పుడు మానవులకు, జంతువులకు ఎంతో ఆనందం కలిగేది. ఇటువంటి మహాపురుషుల యొక్క దివ్య ఆత్మ యొక్క అద్భుత తరంగాలు వీరి చుట్టూ వ్యాపింపబడి ఉండటం వల్ల వారి చుట్టూ ఉన్నవారికి ఎంతో ఆనందంగా ఉంటుంది. వారి కష్టాలన్నీ వారు మర్చిపోతారు. వారి సమీపంలో కొన్ని రోజులు గడిపిన వారికి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. ఎన్నో అద్భుత విషయాలు వీరికి తెలుస్తాయి. కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలిగితే శక్తి వస్తుంది. అసలు మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇటువంటి మహానుభావుల దర్శనం చేసుకోనలేము. ఇప్పుడు నా గురువుతో సమానమైన విశ్వపతి గారిని కలవటం, ఎందుకంటే ఆయనకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి విశ్వరూప దర్శనం కలిగింది కాబట్టి ఆయన కలవటము, ఆయన ఆశీర్వాదం తీసుకోవడము, ఆయనతో మాట్లాడటము, ఇదంతా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వల్ల దక్కింది. ఈ అమృత తరంగిణి బుక్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ ద్వారానే పూర్తిగా చదివి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుపు రావటము, తిరుమల గర్భగుడిలో ఆత్మదర్శనం కలగటము జరిగింది. ఇక నా మాట, అవును, ఈ మహాశక్తి గురించి తెలుసుకోవడమే మన అదృష్టం. నాలో ఏదో శక్తి ఉంది అని నేను తెలుసుకుంటున్నాను పైన చెప్పిన విధంగా. అందుకే నాతో ఉన్నవారికి ధైర్యాన్ని, ధర్మాన్ని గూర్చి చెప్పి వాళ్ళల్లో భయం పోయేటట్టు చేస్తున్నాను. అలాగే మీకు కూడా. ఇక కంటిన్యూ. ఈ సృష్టి ప్రారంభం నుంచి అనేక యుగాలు జరిగాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇలా ఈ 4 యుగాలు తిరిగి తిరిగి వస్తుంటాయి. ఇలా కొన్ని యుగాలు కలిసి మహాయుగం ఏర్పడుతుంది. అయితే చాలామంది భావించేటట్లు ప్రతి యుగం చివరన ప్రళయం సంభవించదు. ఉదాహరణకు ద్వాపర యుగం అవగానే ప్రళయం వచ్చి భూమండలం అంతా నీట మునిగిపోవటం జరగలేదు. శ్రీకృష్ణుల వారి నిర్యాణంతో ద్వాపర యుగం పూర్తి అయ్యింది. మరుక్షణమే కలియుగం ప్రారంభం అయ్యింది. అప్పుడే పెద్ద ఉప్పెన వచ్చి ద్వారక మునిగిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయింది. అలా సముద్రానికి దగ్గరగా ఉన్న ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. అంతేకాని భూమండలం మొత్తం నీట మునగలేదు. మరొక విషయం ఏమిటంటే ద్వాపర యుగం ముగిసినప్పటికీ అప్పటి వరకు జీవించిన వ్యక్తులందరూ వారి వారి ప్రారబ్ధ కర్మలను బట్టి తిరిగి కలియుగంలో అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో జన్మించారు. అంతేకాని ద్వాపర యుగంలో మరణించిన వారందరూ ఆ మహాశక్తితో కలిసిపోయారని అనుకోకూడదు. మహాభారత యుద్ధంలో మరణించిన సైనికులు, రాజులు అందరూ తర్వాత జన్మలలో వారి వారి పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి కలియుగంలో జన్మించి అనేక వేల
ఈరోజు టాపిక్లో దీని గురించి మాట్లాడుతున్నాను. అసలు డైనోసార్లు అవి ఎట్లా వచ్చాయి, వాటి అంతము ఎందుకు జరిగింది, మనుషులు ఎలా అనేది ఇప్పుడు మీకు దీని ద్వారా చెబుతాను ఈరోజు టాపిక్లో. ఇక అప్పటి చక్రవర్తులు, రాజులు, పండితులు, సామాన్యులు అందరూ అనేక వేల జన్మలెత్తుతూ తిరిగి అనేక పుణ్య పాపకర్మలు చేస్తూ తిరిగి ఈ జనన మరణ చక్రంలో నుండి బయటకు రాలేకపోతున్నారు. అయితే వీరిలో కొందరికి పూర్వజన్మల వాసనలు పూర్తిగా పోక ఇంకా ఆ గుణాలకు కొంతవరకు కలిగి ఉన్నారు. ఆత్మని గాఢంగా అంటుకున్న కొన్ని గుణాలు ఎన్నో జన్మలకి కానీ ఎంతో తీవ్ర ప్రయత్నం చేత కానీ పోవు. మనం ప్రతి జన్మలో ఒకే ప్రాంతంలో తిరిగి పుట్టాలని లేదు. ఈ జన్మలో భారతదేశంలో పుడితే మరు జన్మలో అమెరికాలోనో, రష్యాలోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, పాకిస్తాన్లోనో ఎక్కడో పుట్టవచ్చు. అంతేకాని మళ్ళీ ఇక్కడే ఇదే మతంలో, ఇదే కులంలో జన్మించడం అనేది జరగకపోవచ్చును. ఎక్కడో కొన్ని కోట్లలో ఒకరు మాత్రమే అలా తిరిగి తరువాత జన్మలో కూడా అదే కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. అది కూడా మహా అయితే 1, 2, 3 జన్మలు మాత్రం ఆ కుటుంబంలో జన్మిస్తారు. అటు తర్వాత పూర్వజన్మలలో ఏర్పడిన బంధాల వల్ల ఎక్కడెక్కడో వేరే ప్రాంతాలలో వేరే కుటుంబాలలో జన్మిస్తారు. అలాగే ప్రతిసారి మళ్ళీ మానవ జన్మే లభిస్తుందని కూడా లేదు. మనం చేసే పుణ్య పాప కార్యాల ఫలితంగా ఒక్కొక్కసారి తర్వాత జన్మలలో ఏవో జంతువులుగానో ఏదో పక్షులగానో కూడా జన్మించవచ్చు. ఇక్కడ మనందరికీ ఒక అనుమానం రావచ్చు, జంతువులు, పక్షులు ఎప్పటికీ అదే జన్మలలో ఉంటాయా అని. అలా ఎన్నటికీ కాదు. ఒక్కోసారి ఈ జంతువులు కూడా ఎంతో సాధు స్వభావం కలిగి అనేక జన్మలు జీవించి ప్రతి జన్మలోనూ అంతే సాధు స్వభావంతో ఉండి అది కూడా కొన్ని పుణ్యస్థలాలలో జన్మించిన తర్వాత మానవ జన్మను పొందుతాయి. నా మాట. మహాయుగం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నాం. మహాయుగం అంటే కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపితేనే మహాయుగం. కృతయుగంలో పుట్టిన వారు వారి ప్రారంధ కర్మలను బట్టి త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో పాపకర్మలను బట్టి జన్మిస్తారు. మహాశక్తిలో కలిసిపోయేవారు మాత్రం మంచి కార్యాలు అంటే నిజమైన దైవభక్తితో దైవానుగ్రహం పొందిన వారి దివ్యశక్తిలో కలుస్తారు. ఇది నా ఆలోచన. పాపం ఎంత వెంటాడుతుందో అర్థమవుతుంది కదా. ఎన్నో జన్మలు పుట్టాల్సి వస్తుంది. పూర్వజన్మ వాసనలు అంటే దేనిపై ఆసక్తి మక్కువ పెంచుకుంటారో దానివల్ల మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఏదైనా 4 యుగాలు కలిపితే మహాయుగం. ఈ 4 యుగాలు మళ్ళీ కంటిన్యూస్లీ మళ్ళీ రిపీటెడ్ అవుతాయి. ఇది కలియుగం అంతమైనాక మళ్ళీ తర్వాత కృతయుగం స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా ఏ జన్మలో చేసిన పాప పుణ్య కర్మలను బట్టి మనం ఈ జన్మలో జంతువుగా అయినా పుట్టచ్చు, ఒక పక్షిగా అయినా పుట్టచ్చు, ఒక చెట్టుగా అయినా పుట్టచ్చు.
లాస్ట్కి చివరికి పాపాలన్నీ అనుభవించినాక పాపకర్మలు ప్రారబ్ధ కర్మలు అనుభవించినాక ఈ మానవ జన్మ ఎత్తుతాము. ఇక మనలో చెడు ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. కానీ చెడు ఆలోచనలపై వైపే ఎక్కువ వెళ్తాము. ఆ చెడు ఆలోచన ఏంటో తెలుసుకోండి. ఆ చెడు ఆలోచనకు దూరంగా ఉండండి. అప్పుడే మీరు ఈ దైవ మార్గం వైపు వస్తారు. అదే తెలుసుకోమంటున్నారు. ప్రారబ్ధ కర్మలు ఇక్కడ పూర్వజన్మ వాసనలు. ఆ పూర్వజన్మ వాసనలే మనకు మంచి గుణాలు అవ్వచ్చు, చెడు గుణాలు అవ్వచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, మంచి అలవాట్లు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, మంచి ఆలోచనలు కావచ్చు. ఈ వాసనలు పూర్వజన్మ వాసనలు బట్టి మనము పాపపుణ్య కార్యాలు చేస్తుంటాము. పుణ్యకార్యాలు చేసేవాళ్ళు దైవ మార్గంలో వెళ్తారు. పాపకార్యాలు చేసేవాళ్ళు మళ్ళీ పాపంలో పడి పాపం మూట కట్టుకొని మళ్ళీ జన్మలు, అది జంతు ప్రపంచమైనా కావచ్చు, మానవ జన్మ అయినా కావచ్చు, అంటే జనన మరణ చక్రంలో పడిపోతారు. నాకు పూర్వజన్మ వాసనలు నన్ను ఇంకా వెంటాడుతూ ఉన్నాయి. దాని నుండి బయటపడటానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి నామస్మరణ వల్ల నేను బయటపడుతున్నాను. చూశారు కదా, కులం మతం గూర్చి అర్థమవుతుందా? అందరూ అనుకుంటారు మనకు ఒక్కటే జన్మ, మళ్ళీ జన్మలు ఉండవు అని. చనిపోయాక దేవునిలో ఐక్యం అవుతాము అని భావిస్తుంటారు. పైన తెలిపిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా ఇంతకు ముందు పుట్టి ఉండవచ్చు, వచ్చే జన్మలో పుట్టవచ్చు. ఇప్పుడు నా మతం గొప్పది, నా కులం గొప్పది అంటూ విర్రవీగుతున్నారే అమాయకులు. అర్థమైందా? మన పాపకర్మల వల్ల ఏదో జంతువులలో పుట్టి పాపకర్మలు అనుభవిస్తాము. సాధు జంతువుగా పుట్టి మనుషుల మధ్య ఉండే ప్రతి మూగజీవి చివరికి మానవ జన్మలోనే పుడుతుంది, మానవ జన్మ ఎత్తుతుంది. ఉదాహరణకు నేను పెంచుకునే కుక్క పప్పి, దాని వచ్చే జన్మ మానవ జన్మ. అంటే ఏదైనా సాధు జంతువు, అది కుక్క అయినా కావచ్చు, పిల్ల అయినా కావచ్చు, ఆవైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషి దగ్గర సాధు జంతువుగా ఉంటే అది ఏంటంటే దాని కారణం ఏంటంటే మన ద్వారా మన ఫ్యామిలీలో కలిసి ఉంటుంది కాబట్టి మనలో మనం ప్రవర్తించే, మనము చెప్పే విధానం వాటికి అర్థమవుతుంది, చెప్పినట్టు వింటాయి. అలాగే మనము మన ఫ్యామిలీలో కలిసి అందరం కలిసి ఉండటము ఇవి గమనిస్తూ ఉంటాయి. ప్రేమ, వీటి ద్వారా అవి మన సాధు జంతువుగా ఉండి మన నుండి ప్రేమను అవి గ్రహిస్తాయి. అలా గ్రహించడం వల్ల ఏమవుతుంది, అది మానవ జన్మలో మానవ జన్మ ఎత్తగానే మన దగ్గర నుంచి నేర్చుకున్న పూర్వజన్మలో నేర్చుకున్న సాధు జంతువుగా ఉండి మనుషుల దగ్గర నేర్చుకున్న ప్రేమను మళ్ళీ ఆ మానవ జన్మ రూపంలో అవి వాళ్ళ ఫ్యామిలీలో ప్రేమను బయటపెడతాయి. దీన్నే అంటారు పూర్వజన్మ వాసనలు. భగవద్గీత ప్రకారం ఏ ఆత్మ అయితే ఏ ఇంద్రియాలతో ఉంటుందో, అంటే అది ఏ అలవాట్లైనా, ఏ ఆలోచనలైనా, ఏ గుణాలైనా, ఏది తన బ్రెయిన్లో ఏది ముడిపడి ఉంటుందో, ఆలోచనలు, అలవాట్లు, గుణాలు, ఇవి పూర్వజన్మ వాసనల వల్ల ఆత్మతోనే వెళ్తాయని ఆ భగవద్గీతలో చెప్పారు. కాబట్టి
ఆ మూగజీవైనా, సాధు జంతువు మూగజీవైనా మన మళ్ళీ నెక్స్ట్ జన్మ మానవ జన్మ ఎత్తినప్పుడు ఆ సాధు జంతువుగా ఉన్నప్పుడు ఏమి నేర్చుకుందో అది మానవ జన్మ ఎత్తినప్పుడు అదే గుణాలు, అదే అలవాట్లు, అదే ప్రేమ చూపిస్తారు. ఇది అండి మానవ జన్మ ఎత్తడానికి కారణం. సాధు జంతువుగా పెరిగిన మూగజీవి మానవ జన్మ ఎత్తడానికి కారణం ఇదే. ఇక కంటిన్యూ. ఈ భూమి మీద ఉన్న అత్యంత పవిత్ర ప్రదేశాలలో హిమాలయాలు ఒకటి. ఆ పర్వత శ్రేణుల్లో అనేక దివ్య పురుషులు దివ్య శరీరధారులై నిత్యం సంచరిస్తుంటారు. మానవ మాతృలకు వారి దర్శనం దుర్లభం. వీరిలో కొందరు వేరే గ్రహమండలాల నుంచి అప్పుడప్పుడు వచ్చి భూలోకంలోని పవిత్ర ప్రదేశాలైన హిమాలయాలతో పాటు కాశీ, తిరుమల, శ్రీరంగం, వైష్ణోదేవి, మధుర, బృందావనం వంటి పవిత్ర ప్రదేశాలలో దివ్య రూపాలలో సంచరించి వెళ్తుంటారు. మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అటువంటి మహానుభావులు మనకి ఏదో రూపంలో దర్శనమిస్తారు. ఇప్పుడు అలిపిరి వెళ్ళాను. అలిపిరి మెట్టు ద్వారా ఏదో పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ వెంకటేశ్వర స్వామి ఒక వృద్ధ మనిషిగా, అంటే వృద్ధ ముసలి అమ్మగా వచ్చి నా తలపై ఆశీర్వదించడం జరిగింది. అది ఎంత మిరాకిల్ అంటే 100 మెట్టు ఎక్కినప్పుడు కనబడిన ఆమె మళ్ళా నాకన్నా ముందే 500 మెట్ల తర్వాత మళ్ళా ప్రత్యక్షమైందే, అది మిరాకిల్. ఆయన నిరూపించాడు, నేను వచ్చాను ఈమె రూపంలో, తెలుసుకో. ఒక ముసలమ్మ, నడుము వంగిన ముసలమ్మ నీకన్నా ముందు ఎలా వెళ్తుంది ఆలోచించు అని ఆయన నాకు ఆ ఆలోచన తెప్పియడము, దాని ద్వారా నేను తెలుసుకోవడము జరిగింది. ఇక ఇదే ఈయన చెప్పింది. మహాపురుషులు ఒక్కసారి కలిస్తే పుణ్యక్షేత్రాలు, అందుకే పుణ్యక్షేత్రాలు దర్శించాలంటారు. అలా మహాపురుషులు కలిస్తే మనలో ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోతాయి, కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి. ఇక కంటిన్యూ. ఆ సమయంలో ఏదైనా క్రొత్త ప్రదేశానికి వెళ్ళి వస్తే ఆ స్థల ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని అనుకుంటాము. కానీ అసలు కారణం అటువంటి మహనీయులు దివ్యశక్తి ఒకటి మనల్ని మనం గుర్తించలేని రూపంలో వచ్చి అనుగ్రహించడన్నమాట. ఇది నా చుట్టూ ఉన్న చాలామంది జీవితాలలో జరగడం గమనించాను. అది విశ్వపతి గారు అన్నమాట. ఇప్పటికీ గమనిస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా ఆ శక్తులు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మనకి కనిపించి వెళ్ళిపోతారు. కానీ మన జీవితం మంచి బాట పట్టడానికి ఆ 2 నిమిషాలు చాలు. నా మాట. మనకందరికీ తెలుసు, హిమాలయాల్లో ఆంజనేయ స్వామి తపస్సు చేస్తూ ఉంటాడని కదా. ఈ బుక్లో చెప్పినట్టు ఎప్పుడైతే విశ్వపతి గారిని కలిశానో నాకు కష్టాల నుండి, బాధల నుండి విముక్తి కలిగింది. ఎందుకంటే విశ్వపతి గారిని కలవటం వల్ల ఒక పూర్వజన్మ పుణ్యం వల్ల కలుస్తాము. అసలు ఆ వెంకటేశ్వర స్వామి భూమిపై ధర్మాన్ని, ఆధ్యాత్మికతను నిలబెట్టడానికి ఈయన లాంటి వారిని పుట్టిస్తాడు. ఈయనను కలిశాను, అమృత తరంగిణి బుక్ చదివాను, వెంకటేశ్వర స్వామి నుండి పిలుపు వచ్చింది. అందుకే ఈ బుక్ను అందరూ చదవాలి, ఆ దైవానుగ్రహం పొందాలి. ఈ బుక్కు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమృత తరంగిణి. ఇది lord7hills.com, lord7hills.com గూగుల్ క్రోమ్లో కొట్టండి, అన్ని బుక్స్ డిస్ప్లే అవుతాయి.
అందులో అమృతరంగిణి బుక్కు, అలా వెంకటేశ్వర స్వామి బుక్కులు కూడా ఉంటాయి. ఇది ఆయన రచించింది కాదు, ఆ వెంకటేశ్వర స్వామి మీకోసం ఆయనతో రాయించాడు మిమ్మల్ని కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడటానికి. ఆ బుక్ కనబడంగానే టచ్ చేయండి, స్క్రీన్ మీద పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ బుక్ని మీరు చదవచ్చు. ఇక కంటిన్యూ. నేను గత జన్మలలో ఒక జన్మలో వాగ్గేయకారునిగాను, అంటే విశ్వపతి గారు ఆయన పూర్వజన్మలు ఎలా అనేది చెబుతున్నారు. నేను గత జన్మలలో ఒక జన్మలో వాగ్గేయకారునిగాను, ఒక జన్మలో సంకీర్తనాచారులుగాను, ఒక జన్మలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో సన్నాయి వాద్యకారునిగాను, మరొక జన్మలో మధురలో శ్రీకృష్ణ తత్వాన్ని ఉపదేశించిన ఒక గురువుగాను, మరొక జన్మలో శ్రీ వైష్ణవ తత్వాన్ని ప్రపంచం మొత్తం తేలికగా చాటి చెప్పిన వాడిని గాను, మరొక జన్మలో శ్రీ పరమేశ్వర తత్వాన్ని ఎంతో తేలిగ్గా ప్రపంచానికి అందించిన ఆచార్యుడిగాను, మరొక జన్మలో కర్ణాటక రాష్ట్రంలో ఒక పీఠాధిపతిగాను, మరొక జన్మలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణ సమీప అడవులలో ఒక అవధూతగాను జన్మించాను. ఇది విశ్వపతి గారు ఆయన పూర్వజన్మల ఎలా ఎలా జీవించాలనేది చెప్పారు. ఇదేంటంటే ఆయనకు ఆ దేవుడు దివ్యశక్తి ప్రసాదించాడు. అంటే ఆ దివ్యశక్తి వల్ల అన్ని పూర్వజన్మ గతం అన్నీ గుర్తొస్తాయి, జరగబోయేది కూడా ఆయనకు తెలుస్తుంది. కానీ చెప్పారు, ఎందుకంటే అది దైవ సంబంధమైన సీక్రెట్ అన్నట్టు. ఇక మరొక జన్మలో తమిళనాడులోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించి తమిళ భాషలో దివ్య ప్రబంధాలు రచించిన వారిలో ఒకరిగా ఉన్నాను. మరొక జన్మలో గొర్రెల కాపరిగా జన్మించి అడవులలో తిరుగుతూ భక్తితత్వాన్ని బోధించాను. మరొక జన్మలో కాశ్మీర దేశంలో ఒక పండిత వంశంలో జన్మించి కేవలం 24 సంవత్సరాలు మాత్రం జీవించి కొన్ని వ్యాకరణ సూత్రాలను వివరించాను. మరొక జన్మలో ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి అనేక వేద శాస్త్రాలలో పాండిత్యం సంపాదించి హిమాలయ ప్రాంతాలకు చేరుకొని ఒక ఆశ్రమం నెలకొల్పాను. ఈ ఆశ్రమానికి ఎక్కడి నుంచో వచ్చే 108 మంది నాతో ఉండటం జరిగింది. అయితే ఒక్కొక్కరు ఈ జన్మలో నన్ను కలిసే తీరు, నా వద్దకు వచ్చే తీరు అద్భుతంగా ఉంటుంది. వీరందరూ ఇప్పటిదాకా ఎక్కడెక్కడో రకరకాల జీవితాలు గడుపుతూ ఈ జన్మలో నన్ను కలవవలసిన సమయం రాగానే అద్భుత రీతిలో కలుస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో అతడిని కలిసే వారందరూ కూడా ఇలా ఏదో పూర్వజన్మ బంధం ఉండటం వలననే కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 108 మందిలో నేను కావచ్చు, ఆయన కలిశాను. అది ఎలాగా? ఆ వెంకటేశ్వర స్వామి గుడి పూజారి అని చెప్పి ఆయనను కలిశాను. ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పాను కాబట్టి అది ఒక అద్భుతమే కదా. ఇక ఇండియాలోనే కాక వేరే వేరే దేశాలలో వేరే మతాలలో పుట్టి నన్ను తిరిగి ఈ జన్మలో ఆశ్చర్యకరంగా కలుస్తున్నారు. ఇలా కలిసిన వారిలో కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు, కొందరు బ్రిటిష్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఒక ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీలో చాలా పెద్ద పదవిలో ఉన్న ఒక ప్రొఫెసర్ నేనంటే ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు. వారు కూడా ఇంతకు ముందు జన్మలో హిమాలయ ఆశ్రమంలో నాతో పాటు ఉన్నవారే. అర్థమవుతుంది కదా. ఎక్కడైనా పుట్టచ్చు, ఏ మతంలో అయినా పుట్టచ్చు, ఏ కులంలో అయినా పుట్టచ్చు. కానీ పూర్వజన్మ వాసనల వల్ల ఈ హిమాలయ ఆశ్రమం సంబంధం వల్ల ఎక్కడి నుండో ఆ దేవుడు కల్పిస్తాడు. ఏంటంటే ఎందుకు కల్పిస్తున్నాడు? దైవకార్యం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దైవకార్యం చేయడానికి ఎంతమందినైనా నేను చెప్తున్నాను ఏంటంటే
108 మంది, ఈ 108 మంది దైవకార్యం చేయడానికి ఈ కలియుగంలో పుట్టారు, ఇప్పుడు జీవిస్తున్నారు. ఇక అలాగే పోర్చుగల్ దేశంలో జన్మించిన ఒక యువకుడు కూడా పరిచయమయ్యాడు. అతను నేను రాసిన శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం నిత్యం చదువుతున్నాడు. అతడు కూడా అప్పటి హిమాలయ ఆశ్రమంలోని 108 మందిలోని ఒకరిని నాకు అర్థమైంది. ఇతను శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం జర్మన్ భాషలోకి అనువదించాడు కూడా. ఇలా అప్పటి ఆ 108 మంది తిరిగి ఈ జన్మలో నన్ను కలవటం నాకు వారికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. అప్పటి ఆ 108 మందిలో నన్ను ఇప్పటిదాకా 86 మంది తిరిగి కలిశారు. ఇంకా 22 మంది కలవవలసి ఉంది. వీరు కలిసిన తర్వాత ఈ జన్మలో నేను చేయవలసిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ మహాకార్యాలన్నింటినీ ఈ 108 మంది అనేక విధాలుగా ముందుకు నడిపిస్తారు. ఇది ఈయన విశ్వపతి గారి జన్మ రహస్యం. అలాగే ఈ కలియుగంలో పుట్టినందుకు 108 మంది ఏంటి అనేది చెప్పారు. నేను ఇంతకుముందు భాగంలో 108 మందిలో నేను అని చెప్పాను కదా. నాలాగే ఎంతోమంది ఈయనను కలిశారు. నేను చెప్పిన మహాశక్తి ఎవరితో ఎలా ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక్కొక్కరిని అనేక రకాలుగా పుట్టిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళ దైవ కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను చేసేది భగవద్గీతను అనువదించాను. ఇప్పుడు అందరికీ దేశం మొత్తంలో 17 భాషల్లో ప్రపంచం మొత్తంలో 17 భాషల్లో భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసి అందరికీ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. మతద్వేషాల వద్దు, అందరు దేవుళ్ళు, ప్రపంచంలోనే ఉన్న అందరు దేవుళ్ళు ఈయన స్వరూపాలే అని నిరూపించడానికి నాకు ఈ జన్మ ఇచ్చాడు. నా టార్గెట్ ప్రపంచ ప్రజలతో గోవిందా గోవిందా అనేటట్టు చేయాలి. వెంకటేశ్వర స్వామి శరణు వేడాలి, మోక్షంను పొందాలి. ఇదే నా టార్గెట్. ఇక విన్నారు కదా, ఈయన విశ్వపతి గారి జన్మలు ఎలా కలిగాయో తెలుసుకున్నారు కదా. నాకు కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది నా పూర్వజన్మల గూర్చి. కానీ ఆ వెంకటేశ్వర స్వామి తెలుసుకునే సమయం ఇంకా రాలేదు, నాకు ఇవ్వలేదు. వచ్చినప్పుడు ఆయనే తెలుపుతాడు. ఓపికగా ఉండాలి. ఇక్కడ వేరే మతాలలో పుట్టి కలుసుకునేవారు అన్నారు అంటే ఈ మతాలన్నీ సృష్టించింది ఈయనే, వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నా పూర్వజన్మల గురించి తెలుసుకుందామని నేను కూడా ఆ విశ్వపతి గారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఆయన కలవటం అనేది మళ్ళా జరగలేదు. నేను 2 సార్లు 3 సార్లు కలిశాను. మళ్ళీ తర్వాత మళ్ళా అస్సలు కుదరలేదు. ఆయన ఉండట్లేదు, ఇక కలవటం అనేది కాలేదు. ఇక నేనేమనుకున్నా, ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళా ఆయనే కల్పిస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు అని నేను భావించి సైలెంట్గా ఉన్నాను. కానీ శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా నేను శ్రీకృష్ణ అంశతో పుట్టానని తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ విశ్వపతి గారిని ఎవరైతే కలిశారో అందులో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, శ్రీకృష్ణ దర్శనం బుక్లో ఎవరైతే విశ్వపతి గారిని కలుస్తారో వారితో ఉన్నవారు నా అంశంతో పుట్టినవారైనా కావచ్చు, అలాగే నాతో ఆడుకున్న గోప బాలకులైనా కావచ్చు, గోపికలైనా కావచ్చు, ఈ కలియుగంలో కలుసుకుంటారు అని విశ్వపతి గారితో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఆ బుక్కులో ఉంది.
అంటే నేను భగవద్గీతనే అనువదించానంటే ఆ శ్రీకృష్ణ అంశం నాలో ఉంది అనే కదా అర్థం. ఈ కలియుగంలో అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్, ఇక ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి కదా. మనిషి పడే ప్రారంభ కర్మలు, వీటి నుంచి బయటపడాలంటే ఎలా అనేది భగవద్గీత, కలియుగ భగవద్గీత మీకు వివరిస్తుంది. ఇక అర్థమవుతుంది కదా, మతాలను, కులాలను అన్నీ ప్రపంచం మొత్తం సృష్టించిందంతా ఆ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకోవాలి. పోర్చుగల్ యువకుడు ఈయన రచించిన వెంకటేశ్వర స్వామి వ్రతం బుక్కుని ఇంగ్లీష్లో భాషలో ఉంది కదా, అలా చదివాడు. నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం చెయ్యాలనే ఆశ ఉంది. ఇది ఇంగ్లీష్ వర్షన్ కూడా, అది వి మెట్ అగైన్ అనే బుక్ కూడా ఆ lordofsemills.comలో మీరు చూడవచ్చు, ఇంగ్లీష్ వర్షన్. ఇక నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం చెయ్యాలనే ఆశ ఉంది, కానీ ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇది నా ఇంట్లో చేసుకున్నాను, కానీ నా కోరిక ఎవరో ఒకరి ఇంట్లో చెయ్యాలని ఆశ. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో తండ్రి, అదే వెయిటింగ్. ఇక విన్నారు కదా, 108 మందిలో 86 మందిని కలిశారు అని, మిగతా 22 మందిని కలవాలి అన్నారు కదా. అంటే ఈ 22 మందిలో నేను కూడా ఒకడిని. ఎలా అంటారా, ఈ బుక్ ప్రచురణ 2022లో జరిగింది. 2022లో ఈ ప్రచురణ జరిగింది ఈ బుక్కు. ఈయన దైవ కార్యాలు అందరినీ కలుసుకున్నాక పూర్తి అవుతాయి అన్నాడు కదా. అలాగే 108 మంది అనేక విధాలుగా దైవ కార్యాలు చేస్తారు అని అన్నారు. అంటే నా దైవ కార్యం ధర్మం కోసం, మానవాళికి మానవ జన్మ అంటే ఏంటో చెప్పి, వాళ్లకు భగవద్గీత మహిమ గురించి చెప్పి, వాళ్ళల్లో ఆత్మజ్ఞానం తెలిసేటట్టు చేసి, నిజమైన దైవభక్తులుగా మార్చి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగించడానికే నా ఈ జన్మ. ఇది ప్రపంచ ప్రజలకు తెలిసేటట్టు చేస్తాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. దీనిని బట్టి మీకు అర్థం ఏమీ అయ్యింది, దైవశక్తి ఉంది అని. ఆ దైవశక్తి ఎవరితో ఎలా దైవ కార్యం చేపించుకోవాలో అన్నీ ముందే ఒక ప్రణాళిక కలిగిన మహాశక్తి. ఆ మహాశక్తియే ఇదంతా, దివ్యశక్తియే చేయిస్తుంది. కంటిన్యూ. నేను ఇప్పటిదాకా అంటే విశ్వపతి గారి మాట, నేను ఇప్పటిదాకా 28 భక్తి పుస్తకాలు రచించాను. వీటిలో 18 పుస్తకాలు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పైననే రచించడం విశేషం. 2001వ సంవత్సరంలో నేను శ్రీనివాస మహత్యం అనే నా మొదటి పుస్తకం రచించాను. ఈ పుస్తకం రాయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. రాస్తున్నంత కాలం ఒక దీక్షతో ఉండి ప్రతిరోజు నేల మీదనే నిద్రించేవాడిని. ఆ 8 నెలలు ఎక్కడికి వెళ్ళలేదు. మధ్యలో ఒక వారం రోజుల పాటు తిరుమల వెళ్ళి కొండ మీదనే ఉండి ఆ పుస్తకంలో కొంత భాగం రాశాను. శ్రీనివాస మహత్యం కవర్ పేజీపై ఏ ఫోటో ఉండాలో, లోపలి పేజీలో ఏ ఫోటో ఉండాలో శ్రీనివాసుడే కలలో కనబడి నాకు చెప్పడం జరిగింది. ఈ పుస్తకం ఎందరో శ్రీనివాసుని భక్తులకు నిత్య పారాయణ గ్రంథం అయ్యింది. నేను చెప్పాను కదా, ఆ వెంకటేశ్వర స్వామి రాయిస్తున్నాడు కాబట్టి ఆయనే ఫోటో ఎలా ఉండాలనేది కలలో వచ్చి చూపించాడు. అంత మహిమ గల ఆ వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఆయన దైవ కార్యానికి ఏదైనా ఎలాగైనా వస్తాడు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి
2005 సంవత్సరంలో ఒకనాటి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలలో దర్శనమిచ్చి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రాయవలసిందిగా అనుగ్రహించారు. ఆ ఆదేశంతో నేను తిరుమల వెళ్ళి అక్కడ ఆలయం ఎదురుగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నాను. అప్పుడు ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆలయం వెనుక ప్రదేశంలో భూమి ఆకాశాలను ఆక్రమిస్తూ విశ్వరూపంలో దర్శనమిచ్చారు. కొన్ని క్షణాల పాటు నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఎక్కడో ఉన్నానో ఏం చేస్తున్నానో తెలియదు. నా చుట్టుపక్కల ఎంతోమంది భక్తులు అటు ఇటు తిరుగుతున్నప్పటికీ నాకు వారి ఉనికి ఏమాత్రం తెలియడం లేదు. ఏ శబ్దాలు వినిపించడం లేదు. శరీరం అంతా ఒక దివ్యమైన శక్తి ఆవహించింది. ఇదే జరిగింది నాకు తిరుమల గర్భగుడిలో. ఎప్పుడైతే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో దర్శనం చూడంగానే వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ తర్వాత నాకు అక్కడ గుడిలో ఎవ్వరూ లేరు. అలాగే అలివేలు మంగమ్మ ఒక శ్రీవారి సేవక రూపంలో వచ్చి నవ్వుతూ ఆ ముఖంలో ఉన్న ఆనందం ఏంటంటే వివరించలేనిది, వర్ణించలేనిది. అంత ఆనందంతో ఉంది ఆమె. అలా అంటే అర్థం ఏంటి? తన నిజమైన దైవభక్తులు వస్తే అమ్మవారైనా ఎదురు వచ్చి ఆహ్వానిస్తారు. ఆమె నీ తండ్రి ఇటు ఉన్నాడు చూడు అని తల తిప్పి చూపించింది. అలా నేను ఆ తల తిప్పి చూపించగానే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. అప్పుడు నన్ను ఎవరు నెట్టలేదు, ఎవరు ముట్టుకోలేదు, ఎవరు ఆ మాటలు గోవిందనామాలు కూడా వినపడలేదు నా చెవిన. ఎప్పుడైతే ఆ గర్భగుడి గడప దాటానో అప్పుడు స్పర్శ కలిగింది. ఆ దివ్యశక్తి మాయ నుంచి బయటపడ్డాను. 1 నిమిషం పాటు కళ్ళు కూడా తిరిగాయి. తర్వాత ఏడ్చాను. 10 నిమిషాల పాటు ఏడ్చాను. అలా చేపించాడు. ఇక్కడ కూడా విశ్వపతి గారు వివరించింది కూడా ఇదే. ఇక విశ్వపతి గారి మాట, అప్పటి ఈ విశ్వరూపంలో విశ్వంలోని దేవతలందరూ ఉన్నారు. అప్పుడు నాకు కలిగిన దివ్య రూపాన్ని నేను శ్రీమన్నారాయణుల వారి విశ్వరూప దర్శనం అని కానీ, లేదా పరమేశ్వరుడు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని కానీ, సాక్షాత్తు ఆ దుర్గాదేవి అన్ని దేవతల రూపంలో దర్శనమిచ్చిందని కానీ అనను. అప్పుడు ఆ కొండపై నాకు కలిగిన అనుభూతి అనిర్వచనీయమైనది. ఈ సృష్టిలోని అందరూ దేవతలు సర్వజీవకోటి ఆవిర్భావానికి మూలమైన దివ్యశక్తి నాకు అప్పుడు అక్కడ సాక్షాత్కరించింది. ఆ దివ్యశక్తిలో నేను సమస్త దేవతలను దర్శించాను. సముద్రాలు, లోయలు, కొండలు, నదులు, అనేక రకాల వృక్షాలు, మానవులు, సమస్త జీవకోటి, ఎన్నో జంతుజలాలు, ఎన్నో గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు అన్నీ దర్శనమిచ్చాయి. ఆ దర్శనంతో నేను ముందు చేయవలసిన పనులన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. అలా ఈ విశ్వం మొత్తానికి మూల కారణమైన ఆ దివ్యశక్తి దర్శనం అక్కడ లభించింది. అంత అద్భుతమైన శక్తి ఆ తిరుమల కొండలపై ఆనంద నిలయం సమీపంలో ఉండడంతో తిరుమల ఎంతో శక్తిగల క్షేత్రంగా ప్రకాశిస్తోంది. పూర్వకాలంలో కొందరు మహర్షులు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు వారికి కూడా ఈ దివ్యశక్తి దర్శనం లభించింది. త్రేతాయుగంలో రామచంద్రుల వారు సీతా అన్వేషణలో ఈ శేషాచల కొండలపై నుంచి వెళుతూ తిరుమల వచ్చినప్పుడు శ్రీరామచంద్రుల వారికి కూడా ఈ దివ్యశక్తి దర్శనం కలిగింది. శ్రీరామచంద్రుల వారు మానవ రూపంలో జన్మించారు కదా, కాబట్టి ఆ మానవుడికి దివ్యశక్తి కలిగింది. ఇక అలాగే కొందరు దేవతలు కూడా ఈ తిరుమల కొండపై ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన దివ్యశక్తి ఇక్కడ ఉన్నదని తెలుసుకొని వారెంతో కాలం ఇక్కడినే తపస్సు చేసి ఆ మహాశక్తి దర్శనం పొందారు. ఇంతటి మహాశక్తి ఆ ప్రదేశంలో ఉండటం చేత
మనమందరం తిరుమలకు ఎంతో ఆకర్షితులం అవుతున్నాము. ఇంకోటి, శ్రీరామచంద్రుల వారు కూడా త్రేతాయుగంలో సీతాన్వేషణలో తిరుమలకు వచ్చారని ఈ బుక్కు ద్వారా ప్రూఫ్ తెలుస్తుంది కదా. అంటే అర్థం ఏంటి? ఈ తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఈ దివ్యశక్తి అనేది ఎన్నో మహాయుగాల నుండే, ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 మహాయుగాలు కొన్ని వందలము, కొన్ని 10లో, 100లో, 1000లో ఆ మహాయుగాల ముందు నుండే అక్కడ దివ్యశక్తి ఉంది. అంటే వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చారు. మీరు యూట్యూబ్లో చూస్తారు కదా, వరాహమూర్తి అవతారం ఎలా వచ్చిందో, అలాగే ఆ వరాహమూర్తి అవతారం వచ్చాక శ్రీనివాసుడు వచ్చాడు. ఆ శ్రీనివాసుడు వచ్చినాకనే ఈ యుగాలు అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇది మనము యూట్యూబ్లో చూస్తుంటాము. కృతయుగం ముందు నుండే ఇక్కడ ఆయన వెలిశాడు, ఆయన ఆవిర్భవించాడు అని మనము యూట్యూబ్లో చూస్తుంటాం కదా. ఇది ప్రూఫ్. శ్రీరామచంద్రుల వారే అక్కడ తిరుమల కొండలపై నుంచి వెళ్తూ శ్రీరామచంద్రుల వారికి దివ్యశక్తి దర్శనం కలగటం. ఇది మనము ఈ బుక్ ద్వారా తెలుసుకోవాల్సిన అత్యంత రహస్యాలు, విషయాలు, అద్భుతమైన విషయాలు. ఇక కంటిన్యూ. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి, ఎంతో దూరం నుంచి భక్తులు ఆ శక్తి వైపు ఆకర్షింపబడతారు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ శక్తి ఏ ఒక్క దేవతో కాదు, ఈ సృష్టి మొత్తం ఆవిర్భావానికి బ్రహ్మ, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు కంటే ముందుగా ఉన్న దివ్యశక్తి అది. ఇందువలన అక్కడ ఎప్పుడూ అద్భుతమైన తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఇప్పటికీ అనేక దేవతలు నిత్యం ఆ శక్తిని కొలుస్తూ అక్కడ సంచరిస్తూ ఉంటారు. తిరుమల ఆలయంలో శిలారూపంలో మనకు దర్శనమిస్తున్న మూర్తి ఆ దివ్యశక్తియే. సామాన్య మానవులకు ఆ మహాశక్తి దర్శనం దుర్లభం. కాబట్టి ఆ శక్తియే ఒక శిల రూపంలో మనకు దర్శనం అనుగ్రహిస్తున్నది. సర్వదేవతలు ఆ శక్తిలో ఉన్నాయి కాబట్టే అక్కడ మూర్తి కొంతకాలం పాటు పరమేశ్వరునిగాను, కొంతకాలం పాటు శక్తి రూపిణిగాను, కొంతకాలం పాటు శ్రీ మహావిష్ణువుగాను, కొంతకాలం పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను, ఇలా అనేక కాలాలలో అనేక దేవతల రూపంలో అర్చింపబడింది. అప్పట్లో తమిళులు ఈయన కుమారస్వామి అని, అలాగే కొంతమంది శివుడు అని, కొంతమంది ఇలా వీళ్ళిద్దరు గ్రూపుగా తయారయ్యి చర్చించుకున్నారు. అప్పుడు ఎవరొచ్చారంటే చిన్నజీయ స్వామి గురువు అయిన ఆయన పేరు చిన్నజీయ స్వామి గురువు గారు తెలుసు కదా. ఆయన వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో వచ్చి శంకుచక్రాలు ఎవరైతే ఎప్పుడు శంకుచక్రాలు ఉంటే ఆయన వెంకటేశ్వర స్వామి అని, మహావిష్ణువు అని నిరూపించాడు. అలా జరిగింది. ఇక కంటిన్యూ. ఇంతేకాదు వివిధ సాంప్రదాయాలకు చెందిన అనేక మంది వారు ఆరాధించే దైవాన్ని ఇక్కడ మూర్తిలో దర్శించారు. ప్రస్తుతం
ఆనందనీయంలో ఉన్నది శ్రీమన్నారాయణుల వారి రూపంగా మనం కొలుస్తున్నప్పటికీ కొంతమంది భక్తులకు అక్కడ ఉన్న దేవత పరమేశ్వరుడుగాను, కొంతమంది భక్తులకు శక్తి రూపిణిగాను, కొంతమంది భక్తులకు శ్రీ నారసింహుడిగాను, కొంతమంది భక్తులకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు అలా అంటే పూర్వజన్మ వాసనలు ఏంటంటే, పూర్వజన్మలో ఒకరు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించిన, అలాగే అమ్మవారిని పూజించిన, పరమేశ్వరుడిని అంటే శివుడిని పూజించిన ఆ పూర్వజన్మల వాసనల వల్ల వాళ్ళు వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోవడానికే వెళ్తారు. కానీ ఆ తిరుమల గర్భగుడిలో వెళ్ళాక వాళ్ళలో ఉన్న నిజమైన దైవభక్తి వల్ల అక్కడ వాళ్లకు దివ్యశక్తి ఆవహించటం వల్ల వాళ్లకు వాళ్ళ ఇష్టదైవమైన శివుడైనా కావచ్చు, అమ్మవారైనా కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి అయినా కావచ్చు, వాళ్ళ రూపంలో దర్శనమిస్తాడు. అది నిజమైన దైవభక్తులు ఆ దివ్యశక్తి మాయలో వెళ్ళినప్పుడే వాళ్ళకు తెలుస్తుంది. ఇక మామూలు మనిషికి వెంకటేశ్వర స్వామిగానే కనపడతాడు. కానీ దివ్యశక్తి మాయలో వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇక అప్పటి నుంచి నేను ఎక్కడ ఉన్నా కాసేపు కన్నులు మూసుకొని ధ్యానంలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ దివ్యశక్తి తన విశ్వరూపంతో నా హృదయంలోనే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది విశ్వపతి గారి మాట. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాతత్వమే, మహాశక్తియే మన ఆత్మయందు కూడా ఉంది. మనం ధ్యానంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళితే ఈ విషయం చక్కగా తెలుసుకోగలుగుతాము. ఇక ఈ అనుభవం వర్ణించలేని ఆనందాన్ని మనకి కలుగజేస్తుంది. ఈ జనన మరణ చక్రం నుంచి మనం పూర్తిగా బయటపడతాము. ఇక్కడ వివరించారు కదా, ఈ దివ్యశక్తి అయినా మహాశక్తి అయినా మహాశక్తి మన ఆత్మలోనే ఉంది అని. ఇప్పుడు నేను నిరూపించేది అదే. మీరు గుడిలో పోయి విగ్రహాలు దండం పెట్టి అక్కడే ఆ గుడిలోనే దేవుడు ఉన్నాడని భావిస్తున్నారు. అలా భావించడం కన్నా భగవద్గీతను తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలోని ఆత్మదర్శనం తెలుసుకుంటే మీ ఆత్మలోనే దివ్యశక్తి ఉందని తెలుసుకోవచ్చు. అదే నేను వివరించేది ఈ ఛానల్ ద్వారా. ఇక ఇది త్వరలోనే నాలో దివ్యశక్తి ఉన్నదని నిరూపించే రోజు వస్తుంది. ఎందుకంటే ఈరోజు శనివారం రోజున నాకు మళ్ళీ కలలో శ్రీకృష్ణ పరమాత్మ కలలో రావడం జరిగింది. అందుకే మున్ముందు నాలో దివ్యశక్తి ఉందని తెలుసుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి నిరూపిస్తాడు. నా ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చే రోజు దగ్గరలోనే ఉంది. ఇక సామాన్య మానవులకు ఇది ఊహకు కూడా అందని విషయం. కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం చేత సంస్కారవంతమైన జీవితం గడపడంతోనూ, సద్గురువుల సాంగత్యంతోనూ, స్థితప్రజ్ఞతతో జీవించడంతోనూ చేతను ఈ మహాశక్తి దర్శనం మన హృదయంలోనే తప్పక లభిస్తుంది. ఇప్పుడు మీరున్నారు సబ్స్క్రైబర్లు, నా లైవ్ చూస్తున్న వాళ్ళ పూర్వజన్మ పుణ్యఫలం, అలాగే సంస్కారమైన జీవితం నాలాంటి గురువుగా మీకు లభించడము, స్థితప్రజ్ఞతతో జీవించడం. స్థితప్రజ్ఞత అంటే మనకు కష్టాలు, బాధలు ఏమి ఉన్నా వాటిని పట్టించుకోకుండా అంతా నువ్వే ఉన్నావు, నువ్వే చేస్తున్నావు, అంతా నీపైనే భారం వేస్తున్నాను, అంతా నువ్వే అనే ఆలోచనతో ఉన్నవాళ్ళే స్థితప్రజ్ఞులు. అలా ఉన్న వాళ్ళకు ఈ మహాశక్తి దర్శనం ఉంటుంది. అదే నిజమైన దైవభక్తి అని. ఇక
ఆ దివ్యశక్తి అనుగ్రహం వలననే అటు తర్వాత రోజులలో నేను శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతం, శ్రీ ఆనంద ఆంజనేయ వ్రతం, శ్రీరామ రక్షా వ్రతం, శ్రీ మహేశ్వర వ్రతం, శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం, శ్రీ శుభదుర్గ వ్రతం, శ్రీ సాయి రక్షా వ్రతం, శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం పుస్తకాలు కూడా రచించడం జరిగింది. ఇవన్నీ వ్రతం బుక్కులన్నీ నేను చెప్పిన lordofsemils.comలో కూడా ఉన్నాయి, చదవండి. ఏంటంటే వ్రతం బుక్కులలో కథలు ఉంటాయి. ఆ కథలు చదివితే మీలో మార్పు వస్తుంది. కథల్లో మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ తెలుసుకోవాలి. మీరు ఈ బుక్కులు చదివితే lordofsemils.com మీలో మార్పు తప్పకుండా వస్తుంది. మీకు మీరు ఏ మార్పు వస్తుందని మీరు గ్రహించగలుగుతారు. మీలో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. దైవం మీతోటే ఉన్నట్టు మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. ఇక్కడ బుక్కులో శ్రీ సాయి రక్షా వ్రతం అని ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో మతద్వేషకులు ఉన్నారు. సాయిబాబా ముస్లిం అని, సాయిబాబా దేవుడు కాదని అని అంటారు. కానీ నేను చదివిన బుక్కులలో, అదే lordofsemils.com బుక్కులలో శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఈ సాయిబాబా ఏంటంటే ఒక కథ ఉంది. ఒక అమ్మాయికి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా చివరికి షిరిడి సాయిబాబా, ఆ షిరిడీలో వెళ్ళాకనే ఆ సాయిబాబా ఒక రూపంలో వచ్చి ఆమెను ఆశీర్వదించడం వల్లనే అక్కడ ఆమెకు ప్రారబ్ధ కర్మ అనేది తీసేశారు. దీన్ని బట్టి ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఈ బుక్కులలో వివరించారు. నా యొక్క స్వరూపమే శ్రీ సాయిబాబా, షిరిడి సాయిబాబా అని వివరించారు. ఇది చదివాను కూడా. అందుకే దీన్ని బట్టి నేనేమంటున్నానంటే, త్రేతాయుగంలో శ్రీరాముడు మనిషిగా పుట్టాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ మనిషిగా పుట్టాడు. ఈ కలియుగంలో కూడా ఆయన భగవద్గీత ప్రకారం ఎన్ని అధర్మం అణిచివేయడానికి, ధర్మం నిలబెట్టడానికి ఎన్ని అవతారాలైనా ఎత్తుతాను, ఏ రూపంలో అయినా వస్తానన్నాడే. దీనికి ఉదాహరణ షిరిడి సాయిబాబా. ఇక నా ఎక్స్పీరియన్స్ అనేది ముందు చెబుతాను. ఆల్రెడీ వివరించాను. నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల క్రిస్టియన్ అయినా, పూజించే జీసస్ అయినా, ముస్లింలు పూజించే అల్లా అయినా, అందరూ మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపాలే. ఇది ఈ బుక్ ద్వారానే తెలుసుకున్నాను. కాబట్టి మీరు ఈ బుక్ ద్వారా, అంటే ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అన్ని భాగాలు వింటే మీకు అర్థమవుతుంది. మొత్తం 8 భాగాలు వీడియోలు తీశాను, అది చూడండి. లైవ్లో చూడాలంటే కొత్త వెయిట్ చేయండి. అందుకే మతద్వేషాలు వద్దు. మతద్వేషం వల్ల ఇతరులను దేవుని తిట్టినా చివరికి చేరేది వెంకటేశ్వర స్వామికే. దానివల్ల మహాపాపంలో పడిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఆయా దేవతల స్వరూపాల అనుగ్రహంతోనే వ్రాయడం జరిగింది. నేను వ్రాసిన ఈ వ్రత పుస్తకాలలోని కథలలో కూడా అంతటి శక్తి ఉంది. నేను చెప్పాను కదా, కథలు చదవండి, అంత శక్తి ఉంది అని. ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఈ పుస్తకాలు చదివి ఎన్నో దివ్యమైన అనుభూతుల్ని పొందుతున్నారు. వారి జీవితాలు శుభప్రదంగా గడుస్తున్నాయి. వారు కోరిన కోరికలు తీరుతున్నాయి. కేవలం మనశ్శాంతి కోసం ఈ పుస్తకాలు చదివినా మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తున్నాయి. విశేషం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి దేశీయ భాషల్లోనే కాకుండా ఫ్రెంచ్, జర్మనీ, ఇటలీ, రష్యా భాషల్లో కూడా
అనువదించబడింది. ఈ ఆ జాతీయులు అందరూ కూడా ఈ వ్రతంలోని కథలు చదివి ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నారు. ఒక మతంతో కానీ ఒక కులంతో కానీ సంబంధం లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చదువుతున్న వారందరికీ ఎన్నో గొప్ప అనుభూతులు కలుగుతున్నాయంటే ఆ కథల్లోని అక్షరాలకు ఎంత శక్తి ఉందో అర్థమవుతుంది. ఇదంతా ఆ దివ్యశక్తి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. నేను వెంకటేశ్వర స్వామి వ్రతం కథలు చదివినప్పుడు ఎంతో అనుభూతిని పొందుతాను. ఎందుకంటే ఆ కథల్లో అంతటి శక్తి ఉంది. ఎందుకంటే మనలో కొత్త కొత్త ఆలోచనలు తెప్పిస్తుంది. కథలు అనేది మెసేజ్ చాలా ఉంది, తెలుసుకోవాలి కూడా. అందుకే వ్రత కథలు అనేవి చాలా ముఖ్యం. ఈ వారం 3వ భాగం. ఇప్పటివరకు 26 పాయింట్లు కంప్లీట్ అయ్యాయి. మొత్తం 44 పాయింట్స్లలో. ఇక మళ్ళా వచ్చే వారం 4వ భాగంతో కలుద్దాము. ఇక టాపిక్స్ వచ్చేసి ఇంకా కంటిన్యూ ఉంది. నా మాటగా చెప్పాలి కదా. దైవకార్యం చేసేవారికి ఆ వెంకటేశ్వర స్వామి ఏదో ఒక విధంగా చెబుతూనే ఉంటాడు. ఈయనకు కలిగిన విశ్వరూప దర్శనం అప్పుడు భక్తులు ఈయనకు ఎవరు కనబడలేదు, ముట్టుకోలేదు, ఎలాంటి శబ్దాలు వినపడలేదు. నాకు ఇలాగే జరిగింది. గర్భగుడిలో ఆత్మదర్శనం. నాకు ఒకసారి ఆకాశంలో 3,000,000 దేవతలు కనిపించారు. అదో ఒక అద్భుతం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, ఆంజనేయ స్వామి కనిపించారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను నిజం చెబుతున్నాను. శ్రీరామచంద్రుల వారు కూడా దివ్యశక్తి దర్శనం చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. శ్రీరామచంద్రుల వారి బంగారు విగ్రహాలు కలలు రావడం కూడా జరిగింది నాకు. ఇక ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామియే ఎన్నో మహాయుగాల ముందు నుండే ఉన్నాడని అర్థమవుతుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏ ఒక్క దివ్యశక్తిగా అంటే మహాశక్తిగా మనకు ఈ కలియుగంలో దర్శనమిస్తున్నాడు. ఇంతకు ముందు పూర్వం రామానుజాచార్యులు, ఇప్పుడు గుర్తుకొచ్చింది, చిన్నజీయ స్వామి గురువు గారైన రామానుజాచార్యులు గారు ఆయన రూపంలో, వెంకటేశ్వర స్వామి ఆయన రూపంలో వచ్చి శంకు చక్రాలు ధరించి టట్టు ఆయన ఒక సందేశం ఇవ్వడం వల్ల గర్భగుడిలో నెక్స్ట్ డే శంకు చక్రాలు ధరించి ఉంటే ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి అని నిరూపణ జరిగింది. దానివల్ల ఆయన శివుడు కాదు, కుమారస్వామి కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి అని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆ 2 గ్రూపుల వాళ్ళు. ఇక తమిళులు ఈ శిలా విగ్రహంను శివుడు అని, అలాగే కొంతమంది భక్తులు విష్ణుమూర్తి అని భావించేవారు. ఇదంతా పెద్ద గొడవలు జరిగాయి. అప్పుడు రామానుజాచార్య వారు వచ్చి నిరూపించారు. అందుకే మన ఆత్మను పరమాత్మగా భావించి భగవద్గీతను తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని మనలో ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలి. అప్పుడు నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకుంటావు. పైన చెప్పిన వ్రతాలను నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కలియుగంలో ప్రజలంతా నాకు నిజమైన దైవభక్తి కనబడకుండా, అంటే వాళ్ళలో నిజమైన దైవభక్తి అనేది కనబడలేదు. ఎవరైతే నిజమైన దైవభక్తిని కలిగి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకే ఈ వ్రతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. lordofsevenhills.com సైట్లోని పుస్తకాలు చూడండి, చదవండి, మీకే తెలుస్తుంది. మీలోని మార్పు కానీ నిజమైన దైవభక్తితో చదవాలి. మీరు నిజమైన దైవభక్తితో ఆ బుక్కులు చదవాలి. ఇంకోటి, ఒక 20 సంవత్సరాల నుంచి బాధతో
మైగ్రేన్తో బాధపడుతున్న ఆమె ఈ బుక్కులు చదవడం వల్లనే నెల రోజుల్లో, నెల 15 రోజుల్లో మొత్తం పూర్తిగా మాయమైంది ఆ రోగం, మళ్ళా రిపీట్ కాకుండా. దీన్ని బట్టి నేను ఒకటి చెబుతున్నాను, మన శరీరంలో దివ్యశక్తి పెరగాలంటే ఇలాంటి బుక్కులు చదవాలి. లేకపోతే మన శరీరం కలి ప్రభావం వల్ల ఏదో ఒక రోగంలో పడిపోతుంది. కాబట్టి మనలో దివ్యశక్తి పెరగాలంటే ఈ lordofsemblance.com బుక్కులు చదవండి. ఈ బాడీని సృష్టించింది ఆ వెంకటేశ్వర స్వామి, ఆ దేవుడే కదా. మరి ఈ బాడీని రక్షించడానికి ఆయన ఏదైనా చేస్తాడు. ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా పాపం చేస్తే పెరాలసిస్ వస్తాయి, ఇంకా ఏదో రకంగా యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఆయన ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే ఈ బుక్కులు చదవాలి. దీని ద్వారా ఏంటంటే నీ శరీరంలోని ఏ రోగమైనా నయం చేసే, ఎందుకంటే సృష్టించింది ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన కాబట్టి ఆయనే నయం చేస్తాడు. అది అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కానిది ఇక్కడ ఈ బుక్కులు చదివితేనే నయం అవుతుంది. ఇది 100% కరెక్ట్, నిజం. ఇక ఈ బుక్కులు నిజమైన దైవభక్తితో చదవాలి. నిజమైన దైవభక్తి అంటే భగవద్గీత చదవాలి, భగవద్గీత తెలుసుకోవాలి, భగవద్గీతలోని ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, అంతఃకరణ శుద్ధిగా ఉండాలి, సత్వగుణంతో ఉండాలి. ఇది ఇక ఈ రచించిన వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బుక్కు ఎన్నో భాషల్లో అనువదించారు. అంతా ఆయన చాలా చేపిస్తాడు. అందుకే నాతో భగవద్గీతను తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, బాంగ్లా, ఒడియా, నేపాలీ, థాయిలాండ్, సింహాల అంటే శ్రీలంక, ఇప్పుడు ఇండోనేషియా, ఇవి అనువదించేటట్టు చేశాడు. భగవద్గీతను ఈ భాషల్లో అనువదించాను. ఇక అంతా ఆయనే చేపిస్తాడు. ప్రపంచ ప్రజలకు ఆయన ఏంటో నిరూపించుకుంటాడు. నా ఛానల్ కూడా సర్వ మతస్థులు చూడాలి. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలుసుకోవాలి. ఇదండి ఈ 3వ భాగం. ఇక మనం ఈ వారం టాపిక్స్ స్టార్ట్ చేద్దాము. 10 టాపిక్లే ఉన్నాయి, తొందరనే కంప్లీట్ చేస్తాను. ఇక మొదటి టాపిక్ వచ్చేసి చెప్పాను కదా, ఆయన వివరించారు జంతు ప్రపంచంలో పుట్టి మళ్ళీ మానవ జన్మగా పుడతారని. ఇక్కడ టాపిక్స్ వచ్చేసి డైనోసార్స్. ఇప్పుడు ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం ఇవి జీవించాయి డైనోసార్లు. మనం జురాసిక్ పార్క్ సినిమా చూసాము చిన్నప్పుడు. ఇప్పటికీ వస్తున్నాయి జురాసిక్ వరల్డ్ అని. ఇవి భూమి నిండా ఎన్నో రకాల క్రూరమైన జంతువులు కొన్ని లక్షల కొద్దీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు పుట్టాయి? కారణం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. ఈ 3 యుగాల్లో ఎవరెవరైతే పాపాలు చేసి ఉన్నారో, మహాపాపాలు చేసి ఉన్నారో వాళ్ళే ఈ కలియుగం స్టార్టింగ్లో ఈ డైనోసార్లుగా, ఈ వింత జంతువులుగా పుట్టి కొన్ని పాపాలన్నీ అనుభవించారు జంతు ప్రపంచంలో. అవి కూడా జంతువులే కదా, జంతు ప్రపంచంలో అనుభవించారు. ఇక అలాంటి పెద్ద క్రూరమైన జంతువులు అవి ఉంటే మానవుడు జీవించలేడు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? ఆ దివ్యశక్తి ఏమి చేసింది?
ఇవి అంతరించిపోవాలి. ఎందుకంటే వాటి పాపకర్మలన్నీ అనుభవించాయి కాబట్టి అవి అంతరించిపోవాలంటే ఒక ఆస్ట్రాయిడ్ ఒక ఆస్ట్రాయిడ్ పడేటట్టు చేశాడు. ఇంకోటి తెలుసా, మనం టీవీ ఛానల్ చూస్తాం, ఆస్ట్రాయిడ్ దగ్గరలో ఉంది, వస్తుంది, పడుతుంది అని బెదిరిస్తారు మన న్యూస్ ఛానల్స్. కానీ అది పడదు. ఎందుకు? దివ్యశక్తి ఆపుతుంది. దాన్ని మార్చేయడైనా ఆకాశంలోనా అంత్యమయ్యేటట్టు చేస్తుంది. కానీ దివ్యశక్తి ఉన్నంత వరకు మనకేమి కాదు, మన మానవులకు. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆ దేవుడు కాబట్టి మనల్ని రక్షించేది కూడా ఆయనే. అలా ఆస్ట్రాయిడ్లు పడటం వల్ల ఆ క్రూరమైన జంతువులు, డైనోసార్లు అన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎన్నో వీడియోలు వస్తాయి డైనోసార్లు ఎలా అంతమయ్యాయని. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక డైనోసార్లు అంతమయ్యాక మానవ జీవి ఎలా పుట్టిందనేది ఆ వీడియోలలో కూడా వివరించారు. అప్పుడు అవి అంతం చేయడానికి కారణం మనిషి పుట్టాలి, మనిషి జీవితం మనుగడ కావాలంటే ఇలాంటి క్రూరమైన జంతువులు ఉండకూడదు. మనిషికి తక్కువగా ఉండే జంతువులే ఉండాలి, కానీ ఇంత పెద్ద డైనోసార్ లాంటి జంతువులు ఉండకూడదని వాటిని నాశనం చేశాడు. ఇక మానవ జన్మ ఎత్తడానికి మనిషి కోతి రూపంలో నుంచి మనిషిగా రూపం దాల్చాడు. అది ఆది మానవుడు అని అంటాము. ఇక ఇలా డైనోసార్లు అంతరించడానికి, అవి పుట్టడానికి, అవి చావడానికి కారణం వాటి పాపకర్మలు, అలాగే పూర్వజన్మ పాపకర్మలు, కిందటి యుగంలో మానవులు చేసిన పాపకర్మలు. అలా డైనోసార్లుగా జన్మించడము, కొన్ని కోట్ల సంవత్సరాలు జీవించాక అంతరించడము, మళ్ళీ మానవుడిగా మనుగడ సాగించడానికి మళ్ళీ వాటిని నాశనం చేశారు. ఆ దేవుడు నాశనం చేశాడు. సో ఇది డైనోసార్ల పుట్టుక, డైనోసార్లు అంతరించిపోవడానికి ఒక రహస్యం. ఇది సెకండ్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు పేరెంట్స్కి చెబుతున్నాను, బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మీరు తట్టుకోవడం నేర్చుకోండి. బాధపడకూడదు. దేవునికి నచ్చకూడనిది కూడా ఒకటి ఉంది, బాధపడటం. వల్ల కుంగిపోతారు కాబట్టి తనలో ధైర్యం పోతుంది, అప్పుడు భయం వస్తుంది, దానివల్ల సూసైడ్ చేసుకునే కాడికి వెళ్తుంది. కాబట్టి బాధ అనేది ఉండకూడదు. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారండి, వాళ్ళు ఎవరో బంధువులో ఫ్రెండ్సో ఎవరో అన్నారని ఆ చిన్న చిన్న వాటికి కూడా బాధపడితే రేపు నీ పిల్లలకు ఏం ధైర్యం చెబుతారు మీరు? అలాగే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, పిల్ల ఉంటే, ఒక అమ్మాయి ఉంటే ఆమెకు పెళ్లి చేస్తే వాళ్ళ అత్తగారింటికి వెళ్తే వచ్చే అల్లుడు కానీ అత్తగారైనా కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. మరి వాళ్ళు అనే మాటలు మీరు తట్టుకుంటారా? మరి వాటిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మీరు స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే భగవద్గీత నేర్చుకోవాలి. భగవద్గీత ప్రకారం మీరు స్ట్రాంగ్ అయితే అప్పుడు ఆ భగవద్గీతనే ఆన్సర్ ఇస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషి భగవద్గీత నేర్చుకుంటే నువ్వు పోయి ఇంకోరిని అడగనక్కర్లేదు, ఆ దేవుడే నీకు ఆన్సర్ ఇస్తాడు. అది నీ ఆలోచనలోనే ఉంది, నీ మనస్సాక్షిలోనే ఉంది. అది తెలుసుకోండి.
ఇక ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది కదా, ఒక నీట్ స్టూడెంట్స్ 13 మంది చచ్చిపోయారు పేపర్ లీక్ అయిందని. వాళ్ళు తొందరపాటు పని చేశారు. చదువు అనేది ఇంపార్టెంటే, కానీ జీవితం అనేది చదువుతో ముడిపెట్టకూడదు. కానీ వాళ్ళ తొందరపాటు 13 మంది బలి అయింది. దీనివల్ల ఏంటి, ఒక అతను ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఎవరి కోసం? స్టూడెంట్స్ కోసం. అని అంటే ప్రాణత్యాగం చేస్తున్నాడని అర్థం. కరెక్టే, ఓకే, మంచిదే. కానీ నేనేమంటున్నా అంటే, నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళాలి, నువ్వేంటో తెలుసుకోవాలి, నీలో ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళాలి. కానీ నువ్వు ఏమి తినకుండా నీ ఆరోగ్యాన్ని, అంటే నీ శరీరాన్ని ఒక శరీరానికి శిక్ష వేస్తే అప్పుడు నీలో పరమాత్మ ఇప్పుడు ఏంటంటే నేనేమంటున్నానంటే, ఆకలితో ఉండకూడదు, టైంకి తినాలి. ఒకవేళ లేటుగా తిన్నా, ఆకలితో ఉన్నా, నీలో ఉన్న పరమాత్మను కూడా ఆకలితో ఉంచినట్టే అనే అర్థం కదా. మరి అలాంటప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఆ దేవుని కూడా, పరమాత్మను కూడా ఆకలితో ఉంచినట్టే కదా. ఇంకోటి, నువ్వు అలా కంటిన్యూగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే నువ్వు శరీరాన్ని, నీకు ఇచ్చిన దేవుడు ఈ శరీరం ద్వారా నువ్వు పరమాత్మను తెలుసుకోమంటే నువ్వు శరీరాన్ని శిక్షించి తినకుండా అన్ని ఆర్గాన్స్ పాడు చేసుకొని చనిపోతే అప్పుడు నువ్వు పుట్టిన ఈ మానవ జన్మకు అర్థం ఏంటి? నేనేమంటున్నానంటే, ఆమరణ నిరాహార దీక్ష చేయడం కాదు, బ్రతికి మంచిగా ఉండి పోరాడాలి, బ్రతికి సాధించాలి. అంతేకాని చనిపోయి ఏమి సాధించం, కానీ బ్రతికి సాధించాలి అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయన చనిపోకుండా మళ్ళా తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి, మంచిదే. కానీ మళ్ళా స్టూడెంట్స్లో ఒక కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆమరణ నిరాహార దీక్ష. ఇది బతికి సాధించండి. చస్తామని బ్లాక్మెయిల్ చేసినట్టు మీకు మీరే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బ్రతికి పోరాడి సాధించండి. అంతేకాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా అని వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారా? ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందా? ఇలా అవ్వట్లేదు కదా. మనం ఎందుకు చావాలి? బతికి పోరాడు. నువ్వు అందరినీ యునైట్ చెయ్యి. ఒక లీడర్గా నువ్వు వాళ్ళకు చెప్పు. అంతేకాని ఆమరణ నిరాహార దీక్షని చేసి మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. ఆ 13 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్టు మీరు కూడా సూసైడ్ చేసుకుంటే అది వాళ్ళు చేసిన తప్పే, మీ తప్పే అవుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీబీసీ న్యూస్ ఛానల్ యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. వికలాంగుడు, అసలు బాడీ చిన్నగా ఉంది, అసలు చేతులు కాళ్ళు కూడా సరిగా లేవు, ఒక బాడీ తలక ఇంతే. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తినిపియడము అంతే. ఇక ఆయనే మొబైల్ ద్వారా
ఆపరేట్ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటా. అలా ఆయనలో ఒక ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమనంటే ఆ వికలాంగుడు, నేను ఎవరితో పోల్చుకోను, నేను వాళ్ళలాగా ఉండలేదెందుకు అని బాధపడను, నేనేంటో నా పనేందో నేను చేసుకుంటాను, వెళ్తాను అని అన్నాడు. ఆ మాట అనే వరకు ఏమి చెప్పాడు అబ్బాయి అని అనిపించింది. దీన్ని బట్టి నేనేమంటున్నానంటే ఆ వికలాంగుడే ఎవరితో పోల్చుకోవట్లేదు కదా. మరి అన్నీ మంచిగా ఉన్న వాళ్ళం, మంచిగా కాలు చేతులు అన్నీ మంచిగా ఇచ్చాడు, కానీ మనం అందరితో పోల్చుకుంటాము. వాడు అట్టున్నాడు, వీడు ఇట్లా ఉన్నాడు, వాడు ఇంత సంపాదించాడు, వీడు ఇంత సంపాదించాడు. ఇదే వికలాంగుడికి ఉన్న జ్ఞానం మనకు లేదు అనే ఆలోచన చెయ్యండి. పోల్చుకోకూడదని నేను అంటున్నాను. అందుకే మనము ఆ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మనము ఈ జన్మ సార్థకమైందో తెలుసుకోండి. నా దైవ సంకల్పం ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలవాలి ఈ ప్రపంచ ప్రజలకు. వెంకటేశ్వర స్వామి అని, ఇక గోవిందా గోవిందా అని ఆయన శరణు వేడి మోక్షం పొందాలి. నేను చేయాల్సింది ఇదే, నా దైవ సంకల్పం, దైవ కార్యం. నాకు ఇలా సంకల్పం చేసుకున్నాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి నేను నచ్చాను. ఆయన నన్ను ఎప్పటికీ సంతోషంగా చూస్తున్నాడు, ఉండేటట్టు చేస్తున్నాడు. 2023 నుంచి ఆ గర్భగుడిలో దర్శనం అయినప్పటి నుండి నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, నా పని నేను చేసుకొని వెళ్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. నాలో ఉన్న కలి మాయ అంతా పూర్తిగా తీసేశాడు. నేను ఇంద్రియ నిగ్రహం ఎలా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఎలా అనేది కూడా నేర్చుకున్నాను. ఇక మున్ముందు ఆయన నిరూపిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి. కలి ప్రభావం పెరిగిపోతుంది. నేను ఫేస్బుక్లో వీడియో చూసాను. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చింది. ఒక డెలివరీ బాయ్ ఎవరు లేనప్పుడు ఒక అమ్మాయి ఉంటే బాత్రూమ్ వస్తుందని లోపలికి వెళ్ళి బలవంతంగా, వద్దు మీరు లోపల రావద్దు అని అన్నా కూడా బలవంతంగా లోపలికి వెళ్ళి బాత్రూమ్ వస్తుందని బాత్రూమ్కి వెళ్ళి వాడు బయటికి రాకుండా తన ప్రైవేట్ పార్ట్ని చూపించి ఆ అమ్మాయికి ఎంతో మానసికంగా బాధ పెట్టాడు. ఇలాగా ఒక బస్సులో ఒక అమ్మాయికి కూడా అలాగే జరిగింది. అది ఇంత ఘోరంగా జరుగుతున్నాయి. ఏంటి, కలి మాయ, కలి ప్రభావం మరీ రెచ్చిపోతున్నారు, ఎక్కువైపోతుంది. రేపులు ఇలాంటివి జరగడము, ఇదంతా కలి ప్రభావం. కలి ఎక్కడ ఉంటాడు? నోరు ద్వారా, మన మాట ద్వారా. కలి మన నోరు అదుపులో పెట్టుకోకపోతే అది మనకి కీడు జరుగుతుంది. అది సెక్సువల్ ఫీలింగ్స్లో కూడా కలి ఎక్కువగా ఉంటాడు. కాబట్టి ఆ సెక్సువల్ ఫీలింగ్స్ పెరగడం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న అమ్మాయిలకు అసభ్యకరమైన బిహేవియర్ చేయడం వల్ల వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఇది చాలా పెరిగిపోతున్నాయి. రేపులైనా, మర్డర్లైనా, ఇంకా ఎన్నో. మరి దీనికి నేనేం
ఏమంటున్నానంటే, తొందరగా మీరు భగవద్గీత నేర్చుకోవాలి, కలి ప్రభావం నుంచి బయటపడాలి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. మీరు ఈ కలి మాయలో పడకుండా ఉండాలంటే భగవద్గీత ఒకటే దారి. భగవద్గీతను ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే ఒక్కరి వల్ల కాదు, ప్రపంచ ప్రజలందరూ ఒకటే అవ్వాలి. ఏంటంటే డబ్బులు సంపాదించడం, తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టు ఉన్నది ఆస్తులు సంపాదించుకోవడం. కానీ భూకంపాలు, సునామీలు, కరువు, వైరస్లు, మర్డర్లు, రేపులు, ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మానవ జన్మ రహస్యం? మానవ జన్మ ఎత్తినందుకు ఏంటి సార్థకత అనేది ఎప్పుడు తెలుసుకుంటారు ప్రపంచ ప్రజలారా? అది తెలుసుకున్నప్పుడే, మీరు మారినప్పుడే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు నేను యూట్యూబ్లో చూశాను, కాలిఫోర్నియా భూభాగంలో పొరలు ఒత్తిడి పెరుగుతుంది అని, దానివల్ల పెద్ద భూకంపం వస్తుందని, కాలిఫోర్నియా సిటీ మొత్తం అంతమైపోతుందని తెలిసింది. ఇది ఎందుకు జరుగుతుంది? పాపాలు పెరగడం, మీ స్వార్థం పెరగడం, బిల్డింగ్లు కట్టడము, బుల్లెట్ ట్రైన్లు కట్టడము, ఇది గొప్పతనం అనుకుంటున్నారా? ఏ దేశ ప్రజలైనా ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. మా దేశమే బాగుండాలి, మా దేశమే డెవలప్ కావాలి, మా దేశమే ప్రపంచంలో పెద్ద దేశంగా ఉండాలని స్వార్థంగా జీవించే ప్రజలు ఇలాంటివి జరుగుతాయి. భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, వైరస్లు వస్తాయి, ఎన్నో వస్తాయి. మరి ఎప్పుడు తెలుసుకుంటారు మానవ జన్మ రహస్యం? మీరు తెలుసుకోకుండానే ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఎప్పుడు తెలుసుకుంటారు? త్వరలోనే ప్రపంచ ప్రజలకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెస్తున్నాడు మిమ్మల్ని మార్చడానికి, మిమ్మల్ని ప్రక్షాళన చేయడానికి. ఇది నిజం, తథ్యం. దేవుడు శిక్షలు వేసే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడు కనబడట్లేదు కదా, దేవుడు ఏం చేయట్లేదు కదా, గుడిలో ఉంటాడు కదా, ఇక్కడ నేను ఎంత తప్పు చేసింది, నేను ఈ అధర్మంగా ఎంతమందిని చెడగొడితేంది, ఎంతమందిని మర్డర్ చేసేంది, ఎంతమందిని చీట్ చేసేంది అని భావనతో ఉంటారే, వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు వేసే రోజు దగ్గరలోనే ఉంది. ఎలాగంటారా? పరమాత్మ సైన్యం ఉంది, శివ సైన్యం ఉంది, అఘోరాలు మీకు కంటికి కనబడకుండా ఉండొచ్చు. వాళ్ళు బయటికి వచ్చారంటే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. శివ ఆజ్ఞ లేనిదే చిమ్మెన పుట్టదన్నట్టు ఆయన ఆజ్ఞ వచ్చేంత వరకు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఆ ఆజ్ఞ రాని ఆయనే చేపిస్తాడు. అది కూడా నా ద్వారానే శిక్ష పడేటట్టు చేస్తాడు. ఇది నాకు వచ్చిన ఆలోచనలు, నా బ్రెయిన్కు ఆయన వెంకటేశ్వర స్వామి తెప్పించిన ఆలోచనల ద్వారా చెబుతున్నానే తప్ప నేను ఓన్గా నేను క్రియేట్ చేయట్లేదు. ఇది నా వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆలోచనలు. వాళ్ళ ద్వారా ఒక్కొక్కడికి ఇది పడేటట్టు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఎంత పెద్ద వాడైనా కానీ దేవుడు అంటే ఇది పడాలి, అది ఆ భయం లేకుండానే ఉన్నారు కాబట్టి ఇది పడేటట్టు చేస్తాడు.
ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రపంచ ప్రజలందరూ తప్పుడు దారిలో నడుస్తున్నారు. డెవలప్మెంట్, బుల్లెట్ ట్రైన్లు, టెక్నాలజీ అని అనుకుంటున్నారు. దీనివల్ల ఎంతో ఇప్పుడు యుద్ధాలన్నీ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. రష్యా ఉక్రెయిన్ ఒకటి, ఇరాను అమెరికా, పాకిస్తాన్ ఇండియా, తర్వాత చైనా తైవాను, ఇంకోటి ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను. ఇక మొత్తం ప్రపంచం మొత్తం ఇట్లా ఉంటే ఇక మనుషులు ఎక్కడ జీవిస్తారు? ప్రపంచ ప్రజలు మారితేనే, తెలుసుకుంటే, నిజం తెలుసుకుంటేనే ప్రపంచం మారుతుంది. అది ఈ తప్పుడు జీవితం, తప్పుడు మార్గంలో నడిచే జీవితం ఏంటి? స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, అహంకారం, అలాగే భయం, ధైర్యం లేకపోవటం, నిజాలు మాట్లాడకపోవటం, అబద్ధాలు, నిజాయితీ లేకుండా ఉండటం, మానవత్వం లేకుండా ఉండటం, ఇలా పెరిగిపోతున్నాయి కదా. వీటి వల్ల ప్రపంచ ప్రజలకు ఒక ఘోరమైన నరకంలో పడిపోయే రోజులు వస్తున్నాయి. మరి అది రాకముందే మన కర్మ మనం మార్చుకోవచ్చు అని అన్నాం కదా భగవద్గీత ద్వారా. ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో వాళ్ళే కర్మలే వాళ్ళు మార్చుకోగలుగుతారు. ఇది తెలుసుకుంటేనే ప్రపంచ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మరి ఎప్పుడు తెలుసుకుంటారో ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తెలియజేస్తాడో త్వరలోనే ఉంది. దీనికి మనము నేను కూడా వెయిటింగ్. ఇవండి టాపిక్స్. ఎందుకంటే ఘోరమైన రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలు ముందు పోవాలి. రాజకీయాలలో స్వార్థం, డబ్బులు మూట కట్టుకోవడం, వాళ్ళ వారసత్వంగా ఉండటం, ఇవి జరుగుతున్నాయి. దీనివల్ల ఏంది? ప్రజలను పట్టించుకోకపోవడము, ప్రజలు ఏమైనా నాకేంటి అని ఉండటం వల్ల వాళ్ళ పదవులు మళ్ళీ పోతే మళ్ళీ రావు అన్నట్టు ప్రజల ఎవరైతే ఎదిరిస్తే, ప్రశ్నిస్తే వాళ్ళపై దొంగ కేసులు వేసి వాళ్ళను జైల్లో పెట్టడము, ఇంకా ఎన్నో, మళ్ళీ పదవులు పోతే మళ్ళీ రావు అనే ఆలోచనతో అసలు రాజకీయ నాయకులు లేకుండానే, రాజకీయం లేకుండా, ఈ ఎలక్షన్స్ అనేవి లేకుండా ఒక్క మానవుడితో, అంటే ఎట్లా అంటే ప్రతి ఊరిలో సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ ఒక ఊరికి సర్పంచ్, అలాగే ఒక మండలంలో ఎంతోమంది సర్పంచ్లు ఉంటారు. మండల అధ్యక్షుడ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అని అంటారు వాళ్ళు. అసలు నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? నేను ప్రజల కోసమే జీవిస్తున్నాను, నాకు డబ్బు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, నేను ప్రజల కోసమే జీవిస్తున్నాను, ప్రజలకే నా జీవితం అంకితం అని అనుకున్నవాడే నిజమైన నాయకుడు. అలా సర్పంచ్ స్థాయి నుంచి, అలా మండలం నుంచి జిల్లా, అంటే నియోజకవర్గం ఎమ్మెల్యే,
ఆ సర్పంచులలో ఎవరైతే మంచిగా గ్రేడ్ ఎక్కువ ఉందో వాళ్ళు ఎమ్మెల్యే. అలా ఎమ్మెల్యేలు ఒక రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరు మంచుకుంటారో వాళ్ళు సీఎం. సీఎంల నుంచి ఎన్ని రాష్ట్రాల్లో సీఎం బెస్ట్ సీఎం ఎవరైతారో వాళ్ళు పిఎం. అంతేగాని ఓటుకి డబ్బులు నేను ఇంత ఖర్చు పెడతా, ఇంత చేస్తా అని తప్పుడు మాటలు మాట్లాడి దొంగ వేషాలు వేసి ఈ రాజకీయ నాయకులను నమ్మి మోసపోతున్న ప్రజలు లాస్ట్కు బానిసలాగా బతుకుతున్నారు. మీరేమంటే అదే, మీరు ఏది ఇస్తే అదే అని ఉచిత పథకాలకు ఆశపడి జీవిస్తున్నారు. దీన్ని మార్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. నాకు అన్నీ వస్తుంటాయి ఆలోచనలు, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే అది వెంకటేశ్వర స్వామి ఆజ్ఞనే రావాలి. ఆ ఆజ్ఞ కోసం వెయిటింగ్. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వారం చాలా సంతోషం. ఇంకోటి ఫస్ట్ కామెంట్ ఎవడో బుర్రలేని విధవ నాలాంటి ఛానల్కే బూతు మాట పెట్టాడు. వాని సంగతి ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇది నా ఛానల్ కామెంట్ పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పెట్టే ముందు ఆలోచించాలి. ఎవరు ఈ ఛానల్ నడిపిస్తున్నారు అని తెలుసుకొని పెట్టండి. ఈ పని పాట లేకుండా లైవ్లో వచ్చి చెడగొట్టే వాళ్ళు ఉంటారే, వాళ్ళ సంగతి కూడా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. బూతులు మాట్లాడతారే, ఆ బూతులు మాట్లాడితే నాకేం తాకదు, వాడికే పాపం అంటుతుంది. బూతు కామెంట్ చేసిన వాడికే పాపం తగులుతుంది, వాడే అనుభవిస్తాడు. అది త్వరలోనే తెలుస్తుంది ఎవడు కామెంట్ పెట్టాడో వానికి. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ చూసిన వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. గోవింద గోవింద.